తెలుగుదేశం పార్టీ మీడియా అంతా కలిసి చేసిన ప్రయత్నం విఫలమైనట్టే కనబడుతుంది. నిన్ననే నేను ప్రస్తావించా, ఎన్నికల సంఘం లిస్ట్ రిలీజ్ చేసింది. రేపు ఎల్లుండి పత్రికల్లో వచ్చే వార్తలను బట్టి వీళ్ళు ఎంతకాలం చేసిన ప్రయత్నం ఫలించిందా లేదా తెలుస్తుంది అన్నది. వెరీ సింపుల్. ఇక్కడ నిజాన్ని నిజంగానే మాట్లాడుకోవాలి. దీంట్లో వెనకాల ఎవడో చెప్పేశాడని మనం భయపడాల్సిన పని లేదు, లేదా ఎవడో ఏడిస్తేస్తాడని చెప్పి ఫీల్ అవ్వాల్సిన పని లేదు. ప్రాక్టికల్గా నిజమేంటి, ఆంధ్రప్రదేశ్లో పుట్టి ఆంధ్రప్రదేశ్లోనే పెరిగి ఇక్కడే చదువుకున్న తర్వాత ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ఇతర రాష్ట్రాలకి ఇతర దేశాలకి వెళ్ళిపోయినటువంటి వాళ్ళకి వాళ్ళ ఓటు హక్కులు తమ తమ ప్రాంతాల్లోనే ఉంటున్నాయి. ఇదివరకటి రోజుల్లో అలాగ ఎవరెవరు అక్కడ ఉన్నారో కనుక్కుని తెలుగుదేశం అనుకూల కుటుంబాలు ఏవైతే ఉంటాయో వాళ్ళు, వైసీపీకి అనుకూల కుటుంబాలు ఏదో అంతకుముందంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆ టైంలో అక్కడ బస్సులు పెట్టడం ఇట్లాంటి ఏర్పాటు చేస్తే అక్కడ ఉన్న దగ్గరగా 20-30 లక్షల మంది, అంటే 20 లక్షల మంది ఒక హైదరాబాద్లో ఉంటారు, ఇంకో 10 లక్షల మంది వివిధ రాష్ట్రాల్లో ఉంటారు. ఎక్కడైతే ఎక్కువ ఉంటారో చెన్నై, హైదరాబాదు, బెంగళూరులో బస్సులు పెడుతుంటారు, పెట్టి తీసుకొస్తూ ఉంటుంటారు. ఆ టైంలో అందరూ రారు, ఒక 30-40% వస్తారు. ఆ వచ్చే వాళ్ళందరూ మనకు అనుకూలమైన వాళ్ళు, అంటే మన బస్సులో వచ్చారంటే మనకు అనుకూలమైన వాళ్ళే వస్తారు అన్నటువంటిది ఇక్కడ క్లియర్ పిక్చర్. అలా వచ్చి ఓట్లు వేయని వాళ్ళు అనేవాళ్ళు ఉండరు అనేటువంటిది ఒక లెక్క. కాబట్టి అట్లా వచ్చే వాళ్ళ ఓట్లు ప్రభావితం ఏం అవసరం అంటే, ఇప్పుడు 2014 ఎన్నికల్లో 5 లక్షల ఓట్ల తేడాతో వైసీపీ ఓడిపోయింది. 2019లోకి వచ్చేటప్పటికి 10% దగ్గరగా 20 లక్షల ఓట్ల తేడాతో ఓడిపోయింది. ఇప్పుడు తెలుగుదేశాన్ని దెబ్బకొట్టడానికి గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి వాలంటీర్ వ్యవస్థ ద్వారా హౌస్ టు హౌస్లో ఎవరెవరు ఉన్నారో వాళ్ళకి తెలుసు. కాబట్టి అట్లాంటి ఓట్ల మీద కాన్సన్ట్రేట్ చేసి, బిఎల్ఓలు కూడా గవర్నమెంట్ ఎంప్లాయీసే కదా ఉండేది, వాళ్ళ ద్వారా తెలుగుదేశం సింపథైజర్లైన ఇతర రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళ ఓట్లు తీయించుతా తమ వాళ్ళ ఓట్లు ఆపుకునేటటువంటి ప్రయత్నం వైసీపీ చేసింది. దాన్ని ఆపి రివర్స్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుకూల కుటుంబాలకు సంబంధించిన ఇతర రాష్ట్రాలు ఇతర దేశాల్లో ఉన్న వాళ్ళ ఓట్లు తీపించి ఇక్కడ తెలుగుదేశం పార్టీ వాళ్ళ ఓట్లు కాపాడేందుకోసం కంప్లైంట్లు పెట్టించేటటువంటి పని చేసింది తెలుగుదేశం పార్టీ. ఇద్దరు ఒకళ్ళ ఎత్తుగడ ఒకళ్ళు. కాకపోతే పవర్ అనేది ఇక్కడ ముఖ్యం. అధికారం ప్రభుత్వం చేతిలో ఉంటుంది కాబట్టి, వైసీపీ చేతిలో ఉంటుంది కాబట్టి, తెలుగుదేశంకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా అలాగే తొలగించబడ్డటువంటి వాళ్ళు ఉంటే అప్లై చేసుకుంటే లేరు అన్నటువంటిది అక్కడ బిఎల్ఓకి చెప్పేస్తారు కదా, ఆటోమేటిక్గా వాళ్ళకి రాలేదు ఓట్లు. అదే సందర్భంలో వైసీపీ వాళ్ళకి సంబంధించిన దాన్ని వీళ్ళు ఇచ్చినటువంటి వాటిలో వీళ్ళకి ఓట్లు అయితే వచ్చి ఉన్నాయి, అంటే పోలేదు. ఇది వీళ్ళకి వాళ్ళకి వచ్చినాయి. ఇది అసలు లెక్క. ఈనాడు ఆంధ్రజ్యోతుల ద్వారా బిఎల్ఓలను బెదిరించారు, వాలంటీర్లను బెదిరించారు, కలెక్టర్లను బెదిరించారు, రకరకాల ప్రయత్నాలు చేసిన విఫలమైనట్టు కనబడుతుంది. ఇవాళ ఈనాడు జ్యోతుల వార్తలు చూస్తే ఏడాదిలో 30 లక్షల ఓట్లు తొలగించేశారు, అందులో 14.26 లక్షల ఓట్లు వలసల పేరిట తీసేసింది. వలసల పేరిట అంటే వలసల్లో ఉన్నవాడిని మరి ఇక్కడే ఉన్నాడని ఎట్లా చెప్తారంటే 15 లక్షల మంది అట్లా వలసల ఓట్లు. ఇంకో 15 లక్షలు ఏంటి, ఒకే నియోజకవర్గంలో, అంటే ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను, ఇవాళ నేను వేరే ఊళ్ళోకి వెళ్తే అక్కడ ఓటు ఇక్కడ ఓటు ఉంటుంది, అది 15 లక్షలు. అసలు 15 లక్షలు ఇతర రాష్ట్రాల్లో ఉంటూ వలసలు వేస్తున్నటువంటి వాళ్ళే తొలగించారన్నటువంటి విషయం ఇప్పుడు చెప్పారు. అంటే ఫైనల్గా వీళ్ళు వేసిన అస్త్రం ఫలించలేదన్నటువంటి విషయం స్పష్టంగా కనబడుతోంది.